అందరికి నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక వరాల జల్లునైతే మాత్రం నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక వరాల జల్లు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో మనం చూసుకోవచ్చు, ఎప్పుడైతే టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమిగా గెలిచిన సందర్భంలో అప్పుడు బీజేపీ నుంచి సుమారు 7,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి అయితే రావడం జరిగింది. దాని తర్వాత ఇది రెండోసారి రావడం జరుగుతుంది. సో అదే 30,436 కోట్ల రూపాయలు దేనికి వచ్చిందంటే పోలవరం. ఈ పోలవరం మన గత 3 దశాబ్దాల నుంచి ఈ పేరు వింటూనే ఉంటున్నాము. 3 దశాబ్దాల నుంచి కొంతమంది నాయకుల దగ్గర నుంచి, లేకపోతే సీనియర్ మోస్ట్ నాయకులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ పనులు చేయలేకపోయారు. సో అలాంటి వాళ్ళు ఒకరైనా సరే రాజశేఖర రెడ్డి కూడా ఈ పోలవరం ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయ్యి ఆయన కూడా ఈ పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయకుండా ఆయన కూడా కాలం గడిపేశారు. సో ఎనీవే, అదంతా ప్రీవియస్గా జరిగిన సంఘటనలు అవన్నీ మనం చెప్తున్నాం. కానీ ఈరోజు మాత్రం బడ్జెట్ సమావేశాల్లో సుమారు 30,000 కోట్ల రూపాయలు అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో కనీసం సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి మోడీ అపాయింట్మెంట్ తెచ్చుకోవాలని సరే చాలా కష్టపడిపోయేవాళ్ళు. సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి మోడీ అపాయింట్మెంట్, కనీసం అమిత్ షా అపాయింట్మెంట్ తీసుకున్నా సరే చాలా కష్టపడిపోయేవాళ్ళు. ఒక అపాయింట్మెంట్ కోసం సుమారు నెల రోజులు వెయిట్ చేసేవాళ్ళు. అలాంటిది ఈరోజు మాత్రం ఆంధ్రప్రదేశ్కి ఒక వరం అని చెప్పుకోవచ్చు. సుమారు 30,436 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి వరం ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అదేవిధంగా ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన సమావేశంలో ఈరోజు వచ్చిన ఫండ్ అయితే ఇది. సో చంద్రబాబు గారు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఒక కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా. పవన్ కళ్యాణ్ గారు మోడీకి అత్యంత సన్నిహితుడు. అదేవిధంగా చంద్రబాబు గారు కూడా అత్యంత సన్నిహితుడు. ఎప్పుడు అపాయింట్మెంట్ కావాలన్నా సరే, ఎప్పుడు మీతో మాట్లాడాలన్నా సరే, ఎప్పుడు చర్చ రమ్మన్నా సరే వెంటనే అప్పుడు వస్తారు మోడీ గారు. సో అంత పవర్ ఉన్న నాయకులు వీళ్ళిద్దరు. సో మనం చూసుకోవచ్చు, ఈరోజు మాత్రం వరం అయితే ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. అసలు ఈ పోలవరం ఏంటి, ఎందుకు ఇన్ని రోజులు దీన్ని ల్యాక్ చేసుకుంటూ వచ్చారని దీన్ని మనం మాట్లాడుకుందాం. ఈ పోలవరం ప్రాజెక్ట్ వచ్చేసరికి 3 దశాబ్దాల క్రితం, అప్పట్లో 2 నదులు ఉన్నాయి మనకి. ఇప్పుడు కూడా అట్లానే ఉన్నాయి. లైక్ ఎట్లా అంటే గోదావరి నది, కృష్ణా నది. ఈ 2 నదుల్లో వచ్చే ఏదైతే వాటర్ ఉందో, ఈ వాటర్ అనేది వేస్ట్గా పోకుండా, సముద్రంలో కలవకుండా వీటన్నిటిని స్టోర్ చేసేందుకు పెద్ద డ్యామ్ కావాలి. అప్పట్లో బ్రిటిష్ కాలంలో ఒక డ్యామ్ ఏర్పాటు చేద్దామని ఒక ఇంజనీరు డ్యామ్ ప్రవేశపెట్టాం. కానీ ఆ గోదావరి ప్రాంతం మొత్తం తిరిగే క్రమంలో అక్కడున్న ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నుంచి కొంచెం దగ్గరలో 30 కిలోమీటర్ సరౌండింగ్స్లో పోలవరం అనే ఒక ఊరిని ఎంచుకొని ఆ ఊరిలో ఇక్కడ డ్యామ్ కడితే ప్రజలందరికీ మన వాటర్ స్టోర్ చేసి ప్రజలందరికీ వాటర్ మనం సరఫరా చేయొచ్చు. సుమారు 50,000 ఎకరాలకి పోలవరం డ్యామ్ నుంచి మనం వాటర్ అందించవచ్చు. అప్పుడు ఇంజనీర్ లెక్కల ప్రకారం సుమారు 6,70,00,000 రూపాయలకి అయితే అప్పుడు అంచనాలు, సుమారు 30 ఏళ్ల క్రితం. అంటే ఆ బ్రిటిష్ గవర్నమెంట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మన రాజ్యాంగం వచ్చిందో అప్పట్లో అంచనా అది. సుమారు ఒక ఇంజనీర్ వేసిన ఒక అంచనా అప్పట్లో 6,70,00,000 రూపాయలు అంచనా వేశారు. అది మెరుగు వచ్చేసరికి దాన్ని ఎవరు పట్టించుకోవాలా. కొన్ని రోజులు మాత్రం ఎవరో ఏ రాజకీయ నాయకులు పట్టించుకోవాలా, ఏ స్వతంత్ర యోధులు పట్టించుకోవాలా. మరి తర్వాత వచ్చేసరికి కొన్నాళ్ళ క్రితం అప్పట్లో మరొక రెడ్డి కాంగ్రెస్ ఒకటి ఏర్పడింది. సో ఆ కాంగ్రెస్ వాళ్ళు కొంచెం ఏదో హడాడు చేశారు, అది కూడా అప్పుడు ఆగిపోయింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు 2004లో మరలా ఈ ప్రాజెక్ట్ని చేజెక్కించుకొని ఖచ్చితంగా మరలా నేను పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి మన తెలుగు ఆంధ్ర పౌరులకైతే మేము అందజేస్తామని అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు సవాల్ అయితే విసరడం జరిగింది అసెంబ్లీ సాక్షి కూడా. సో ఆయన కూడా కొంచెం పనులు ముమ్మరం చేశారు. అప్పట్లో మరలా 30,000 కోట్ల సంథింగ్ అయితేనే ఆ పనులు ముమ్మరం చేశారు. 3,000 కోట్ల బడ్జెట్ శాంక్షన్ చేసి పనులు జరిపించి కొన్ని రోజులు ఏమైందో తెలియదు, కానీ కొన్ని లిటిగేషన్స్ ఉన్నాయంట. సో ఆ లిటిగేషన్లో భాగంగా పక్కనే అదంతా అడవి కాబట్టి కొన్ని అప్రూవల్స్ రాలేదు. సో అప్రూవల్స్ రానందుకు మరలా ఆ ప్రాజెక్ట్ పెండింగ్ పడిపోయింది. తర్వాత ఏమైందేమో కానీ మరలా 2004 అయిపోయిన తర్వాత 2009లో మరలా ప్రాజెక్ట్ ఎత్తుకున్నారు. మరలా ప్రాజెక్ట్ మూవింగ్లో ఉంది. అనుకోకుండా రాజశేఖర రెడ్డి గారు కాలం చేశారు. తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఈ ప్రాజెక్ట్ని ఎవరు పట్టించుకున్న నాదుడు లేదు. గత ప్రభుత్వంలో మనం చూసుకోవచ్చు, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అంబటి రాంబాబు గారు, అసలు ఆయనకి ఎక్కడ ఏ డ్యామ్ ఉంది, ఏ నదిలో ఎన్ని క్యూసెక్ నీళ్లు ఉన్నాయి, ఈ డ్యామ్లో ఇంత నీటిని మనం స్టోర్ చేయొచ్చు అనే విషయం కూడా పరిజ్ఞానం లేని ఒక వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారు గత ప్రభుత్వంలో. పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారా అడిగితే ఆలోచించుకుని చెప్తాం. ఇంకొక మంత్రి ఉన్నాడు, అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు సంబంధించిన అతను. సో ఆయన కూడా తొందర ఎందుకు, 1% అని శాసనమండలిలో వెటకారంగా మాట్లాడడం జరిగింది అప్పుడు ఆ రోజుల్లో. సో ఇదంతా గత ప్రభుత్వంలో జరిగింది. గత ప్రభుత్వంలో అధికారం ఉన్నప్పుడు యాక్చువల్గా ఇది 5 సంవత్సరాల్లో పూర్తయ్యే ప్రాజెక్టు.
5 సంవత్సరాల్లో పూర్తయ్యే ప్రాజెక్టు 50,000 కోట్ల రూపాయల బడ్జెట్లు ఇప్పుడు దీని. యాక్చువల్గా గత ప్రభుత్వంలో అయిపోయేది, కానీ దాన్ని కంప్లీట్ చేయకుండా ఎట్లా మెల్లగా నత్తనడికి నడిపించారు లాస్ట్ గత ప్రభుత్వంలో కూడా. వేస్ట్ మంత్రులు అని చెప్పుకోవచ్చు మనందరం. కింద కామెంట్ చేయండి మీరు, వాళ్ళు వేస్టా బెటర్ అని మీరు కింద కామెంట్ చేయండి. బెటర్ కాబట్టే కదా ప్రభుత్వం మార్చింది. వేస్ట్ అయిన ప్రభుత్వం మార్చారా? వేస్ట్ కాబట్టి ప్రభుత్వం మార్చారు ప్రజలందరూ కలిసి. సో అలాంటి మంత్రులు గత ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఎలాంటి ప్రాజెక్టులు పూర్తి కాలేదు. కనీసం మన రాష్ట్రం మొత్తం ఎన్ని డ్యాములు ఉన్నాయని అడిగితే ఏమో తెలీదు, ఇప్పుడు డ్యాములతో నీకేం పనయ్యా అని జర్నలిస్టు కూడా బెదిరించే వైఖరి మనం అప్పట్లో చూసాం. కానీ ఇప్పుడు మాత్రం కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి వరాల జల్లులు కురిపిస్తూనే ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావచ్చు, లేకపోతే పక్క రాష్ట్రాల నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు మంచి మద్దతు ఉంది, ఇంక్లూడింగ్ తెలంగాణతో సహా ఆంధ్రప్రదేశ్కి మంచి మద్దతు ఉంది. సో పనులు మొత్తం చక్క పూర్తయిపోతున్నాయి. అమరావతి అభివృద్ధి కూడా హుస్సేన్ బోల్ట్ లాగా పరిగెత్తుతున్నాయి. అమరావతిని అడ్డుకునేందుకు గతంలో రోడ్లు చాలా బాగుండేవి. ఆ రోడ్లు మొత్తం పగలగొట్టి వైఎస్ఆర్సీపీ అధికారంలో రాగానే ప్రజావేదికను కూల్చేసి అదంతా ఒక గందరగోళం సృష్టించి ఒక బూత్ బంగ్లాలాగా చేసేసి బంగ్లా అన్నిటి కూడా రోడ్డుని మొత్తం పగలగొట్టించి కావాలని క్రేన్లతో రోడ్డుని పగలగొట్టేసరికి ఏదైతే కంకర ఉందో ఆ కంకర సెకండ్ హ్యాండ్లో అమ్మేసుకొని అమరావతి మొత్తాన్ని భ్రష్టుపట్టించారు గత ప్రభుత్వంలో. కానీ ఇప్పుడు మాత్రం మరలా అదే అమరావతి హుస్సేన్ బోల్ట్ లాగా పరుగులు పెడుతుంది. పక్కనే మచిలీపట్నం దగ్గర 7,000 కోట్ల రూపాయలతో ఆయిల్ ఫ్యాక్టరీ కూడా వచ్చేసింది. ఇప్పుడు 30,000 కోట్ల రూపాయల పై జరుగుతూ పోలవరం కూడా కంప్లీట్ కాబోతుంది. ఇంకా 20,000 కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అడుగుల మీద అడుగులు చకచక పరిగెత్తుతూనే ఉన్నాయి. సో మన గత ప్రభుత్వంతో ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఎవరు బెటర్ మీరు ముందు కింద కామెంట్ చేయండి. గత ప్రభుత్వంతో మనం పోల్చుకుంటే ఎవరు బెటర్ కింద కామెంట్ చేయండి. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, ఇంత బడ్జెట్ ఈరోజు రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వగానే కొంతమంది మంత్రులు అప్పుడే నోరు పారేసుకుంటున్నారు. అది ఇప్పుడు మంత్రులు కాదు, గతంలో ప్రభుత్వం ఉంది కదా, మాజీ మంత్రులు అప్పుడే వచ్చేస్తారు మీడియా ముందుకు వచ్చేసి ఏమంటున్నారు, ఢిల్లీలో మీరు అమ్ముడు పోయారు అంటున్నారు. అమ్ముడు పోయారు అని చాలామంది నాయకులు అంటున్నారు. అప్పుడే అమ్ముడు పోయారు కాబట్టి 30,000 కాదు 50,000 అని ఇస్తారు అని చెప్తున్నారు. 30,000 కోట్లు కాదు 50,000 కోట్లు అని ఇస్తారని చెప్తున్నారు. మరి అమ్ముడు పోతే ఏమైంది, లేకపోతే వాళ్ళని దత్తత తీసుకుంటే ఏమైంది? ప్రజల కోసమే ఏం చేసింది సార్ ఒక రాజకీయ నాయకుడు, ప్రజల కోసమే కదా. 30,000 కోట్ల రూపాయలు గతంలో ఎప్పుడైనా వచ్చిందా అని సామాన్య ప్రజలు కూడా ఈ విధంగా వ్యతిరేక పార్టీ నాయకుల్ని, మాజీ మంత్రుల్ని, మాజీ ఎమ్మెల్యేలను కూడా సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇది మనం హర్షించదగ్గ విషయం. ఖచ్చితంగా ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్కి ఇంత మొత్తం బడ్జెట్, అది కూడా ఏంది కేవలం పోలవరం ప్రాజెక్టుకే ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ విడుదల చేసినందుకు ముందుగా మనందరం నిర్మలా సీతారామన్ గారికి, అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారికి మన శుభాకాంక్షలు తెలియజేయాలి. 30,000 కోట్ల రూపాయలు ఆషామాషే కాదు, ఇంకొక 20,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేసుకుంటే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. 50,000 గ్రామాలకి 1,00,000 పైన ఎకరాలకి వాటర్ అందించగలుగుతాం ఈ ప్రాజెక్ట్ పూర్తయితే. సో డెఫినెట్గా ఈసారి మాత్రం కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసేసి తిరుగుతామని పగ్గం పట్టుకొని కూర్చుంది. ఖచ్చితంగా ఇది కంప్లీట్ చేస్తే కానీ నెక్స్ట్ ఎలక్షన్స్కి మేము వెళ్ళము అన్నట్టుగా శపథం చేసి కూర్చున్నారు. సో మరి ఏం జరుగుతుందో చూడాలి. సో ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్ ఖచ్చితంగా కంప్లీట్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. సో మరి మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ చేయండి.